హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి కొన్ని మాటలు ఈ రాత్రి కాలం మనం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మూడవ పత్రిక. యోహాను రాసిన మూడవ పత్రిక మన పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుంచి యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి ఉమ్, ఉమ్, చాలా. నేను ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ రాత్రి కాలం నాతో మాట్లాడే ప్రభా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధిరా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకునైనా మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా, కాపాడి రక్షించి మరి ఎక్కల చాటును భద్రపరిచిన ఆయన ఇదిగో ఈ రాత్రికాలం మీ సన్నిధిలో చేరి ఈ విధంగా మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చింది దేవా, నీకు వందనాలయ్యా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నైనా పరిశుద్ధులు ఇంకా రావాల్సిన బిడ్డ కూడా త్వరగా రావడానికి నైనా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి ప్రభా, మీ నామాన్ని మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోహాను రాసిన మూడో పత్రిక. యోహాను ఐదు పుస్తకాలు రాశాడు. ఈ 5 పుస్తకాల్లో ఈ 3 పత్రికలు ప్రకటన గ్రంథము, యోహాను సువార్త. ఈ 5 పుస్తకాలు యోహాను రాసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే ఇక్కడ గమనించిన ఈ మాటల్లో యోహాను గాయు అనే ఒక వ్యక్తి, సంఘంలో సేవకుడు కాదు ఆయన. గాయు అంటే ఒక విశ్వాసి, లేకపోతే ఒక పరిచారకుడు. ఆ గాయు అనే వ్యక్తికి ఆ ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం మరొకటి లేదన్నట్టుగా ఇక్కడ యోహాను గాయు అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈ గాయు అనే వ్యక్తి సంఘములో ఒక సేవకుడు కాదు, కానీ మరలా చెబుతున్న ఒక సేవకుడు కాదు. ఆయనకి రాయటానికి ఒక విశ్వాసి. అయితే ఆ ప్రజల్లో ఉంటే మంచి ప్రేమ కలిగిన వాడు, ప్రజల్ని మంచిగా ప్రేమించేవాడిగా ఉన్నాడు. సంఘములో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, సంఘాన్ని ప్రేమించేవాడిగా, ఎదుటివారిని ప్రేమించేవాడిగా ఇక్కడ ఈ గాయు అనే వ్యక్తి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈ గాయు అనే వ్యక్తి గురించి యోహాను రాస్తున్న మాట్లాడంటే, నాకు తెలిసి గాయు అనే వ్యక్తికి యోహాను ఆత్మీయ తండ్రి అయి ఉంటాడు. అంటే ఎందుకంటున్నాడంటే, యోహాను అంటాడంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారంటే వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు అన్నాడంటే నాకు తెలిసి యోహాను ఇతనికి బాప్తీసం ఇచ్చి ఉండొచ్చు, గాయు అనే వ్యక్తికి అని నేను అనుకుంటున్నా. అయితే ఆయన ఇంకా ఏం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము గాయు ఆయన ఆత్మీయంగా చాలా బలపడుతున్నాడంట.
గాయు ఆత్మీయంగా బలపడుతూ ఆత్మలో వర్ధిల్లుచు ఆయన ఎంతో దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు దేవునిలో బాగా ఎదుగుతూ ఉన్నావు. దేవునిలో మంచిగా అభివృద్ధి చెందుతూ ఉన్నావు. దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నావు. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా బలపడాలి అని నీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను అని యోహాను ఇక్కడ గాయు అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అలాగే అంటాడు, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక. నీ సత్య ప్రవర్తన గురించి సహోదరులు వచ్చి నాతో మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషించాను అని ఈ యోహాను మాట్లాడుతున్నాడు. అంటే సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. అంటే ఈరోజు ఈ రాత్రి కాలము దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకోనుట. అంటే ఈ గాయు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడంటే సత్యమును అనుసరిస్తూ నడుస్తున్నాడు. అంటే ఆయన సొంత ఆలోచన ప్రకారం నడుచుకోవటం లేదు. లేకపోతే మనుషుల ఆలోచన ప్రకారం నడుచుకోవటం లేదు. ఇంకా వేరే ఆలోచన ప్రకారం నడుచుకోవట్లేదు. కానీ సత్యము అనుసరిస్తున్నాడు. సత్యము ఏమి చెబితే సత్యం అంటే మనం చాలా చదువుకోవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ యేసు ప్రభు అంటాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అంటాడు. అంటే సత్యముని అనుసరించి నడుస్తున్నాడంటే ఈ గాయు యేసు ప్రభువుని అనుసరిస్తూ నడుస్తున్నాడు. గమనించినట్టయితే యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడు భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసు ప్రభు ఎలాగ జీవించాడు, ఆయన ఎలాంటి మంచి మనిషిగా జీవించాడు, ఎలా ప్రేమించేవాడిగా ఉన్నాడు, ఎదుటివాని కోసం ఎలా ప్రాణం ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఎలా పొరుగు వారిని ప్రేమించేవాడిగా ఉన్నాడు, ఎలా తగ్గించుకున్నాడు యేసు ప్రభు. అంటే ఈ గాయు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుని అనుసరిస్తూ నడుచుకుంటున్నాడని నీకు వాక్యం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువును అనుసరిస్తూ సత్యమును అనుసరిస్తూ నడుస్తున్నట్టుగా గాయు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం వాక్యంలో. అంటే ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు, ఎలాంటి వ్యక్తిగా ఉంటే యోహాను ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. నాకు సంతోషం, నిన్ను చూస్తే నాకు సంతోషం ఏర్పడుతుంది, నేను చాలా సంతోషిస్తాను నీ గురించి అని ఈ గాయు అనే వ్యక్తి గురించి యోహాను అంటున్నాడంటే ఎంతగా ఎలా జీవిస్తున్నాడు అంటే క్రీస్తు అనే జీవిస్తున్నాడు. క్రీస్తును అనుసరిస్తూ నడుస్తున్నాడు. అంటే క్రీస్తు పడిన శ్రమలు పడుతున్నాడు, క్రీస్తు పడిన పాటలు పడుతూ ఉన్నాడు, క్రీస్తు పడిన నిందలు కానీ అవమానాలు కానీ ఇవన్నీ పడుతూనే ఉన్నాడు. అలా క్రీస్తు ఎలాగ జీవించాడో, ఎలా తగ్గించుకున్నాడో, లేకపోతే ఎలాగో విధేయత కలిగి ఎలా ఉన్నాడో, ఎదుటివారి కోసం ప్రాణం ఇచ్చే విధంగా క్రీస్తు ఎలా ఉన్నాడో అలాంటి ఆలోచన కలిగి, అలాంటి మనస్సు కలిగి, హృదయం కలిగి గాయు అనే వ్యక్తి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు నువ్వు అని ఎవరు చెప్పారంటే సహోదరులు వచ్చి నాకు చెప్పారు. అనేక మంది నీ దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు, నిన్ను చూసిన వాళ్ళు, నీ ప్రవర్తన చూసిన వాళ్ళు, నీ ప్రవర్తన ఎరిగిన వాళ్ళు, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నారంటే యేసు ప్రభువును అనుసరిస్తూ నడుస్తున్నాడు, సత్యం అనుసరిస్తూ నడుస్తున్నాడు గాయు అనే వ్యక్తి అని నీ గురించి గొప్ప సాక్ష్యం చెబుతుంటే నాకు చాలా సంతోషం అయింది అని యోహాను ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా గాయు అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అలా అనుసరించి నడుస్తున్నారని వినటం కంటే నాకు ఎక్కువైన సంతోషం మరొకటి లేదు అంటున్నాడు. అంటే ఎంత సంతోషిస్తున్నాడు ఇక్కడ యోహాను అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వలే జీవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక్కోసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యం ఏముంటదంటే అక్కడ ఆహ్, క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటాడు. అంటే క్రీస్తును పోలి నడుచుకున్నారంటే క్రీస్తును అనుసరిస్తూ నడుస్తున్నాడు. క్రీస్తు వలే నడుస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తులాగా పరిపూర్ణులు ఎవరు లేరు ఈ లోకంలో. క్రీస్తు ఒక్కడే పరిపూర్ణుడు. అయితే మనుషులు దీవించబడిన తర్వాత, మార్పు చెందిన తర్వాత వాళ్ళు దేవుని మారు మనసు పొందిన తర్వాత దేవునికి ఇష్టమైన వారిగా, ఆత్మతో నింపబడిన వారిగా మారతారు. కానీ క్రీస్తుకు సమానంగా ఉండేవారికి ఎవరు ఉండరు. క్రీస్తుకు సాటిగా ఎవరు ఉండరు ఈ లోకంలో కూడా. ఎంత అభిషేకం పొందినా, ఎంత ఆత్మ పొందుకున్నా కానీ క్రీస్తుతో సమానంగా ఉండటానికి ఎవరికి వీలు పడదు. అయితే క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు వలే నడుచుకోవాలి, క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి క్రీస్తును అనుసరిస్తూ నడుచుకున్నాడు. కాబట్టి యోహాను అతని గురించి అనేకులు సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే మనము కూడా క్రీస్తుని అనుసరిస్తూ నడుచుకోవాలి.
దేవుని సన్నిధికి వచ్చావంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చావంటే, యేసు ప్రభువుని అనుసరిస్తూ నడుచుకోవాలి. ఒకసారి మనం రక్షణ పొందామంటే, దేవుని ఆత్మతో నింపబడ్డామంటే, ఆత్మ ప్రకారం నడుచుకోవాలి కానీ, ఆత్మ మనల్ని ఎటు నడిపిస్తే అటు నడవాలి కానీ, మన సొంత ఆలోచన ప్రకారం నడవకూడదు మనం. మన సొంత జ్ఞానం ప్రకారం నడవకూడదు మనం. ఆత్మ ఎటు నడిపిస్తే అటు నడవాలి మనం. యేసు ప్రభు మనల్ని ఎటు నడిపిస్తే అటు నడవాలి. సొంత ఆలోచన ప్రకారం నడిచిన వాళ్ళు ఎలా ఉంటారు? ఒక మాట మనం చూస్తే సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే ఒక మాట, అక్కడ రాయబడిన మాట, సొంత జ్ఞానం అంటే సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్న వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే, 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాటలు, వాళ్ళు సొంతగా 12వ వచనం చదువుదాం. 14, 12. ఆ, ఒక నీతిలో సరైనది కనబడే మార్గం కలదు, అయితే తొదకది మరణముకు త్రోవ తీయును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఒక నీదుట సరైంది అంటే వాళ్ళు అనుకుంటారు నేను నడిచే మార్గం మంచిది, నేను పోయే మార్గం మంచిది అనుకుంటారు కానీ, తుదకది మరణానికి దారి తీస్తుంది. అది ఎటు నడిపిస్తుందో తెలియకుండా మనం వెళ్తూ ఉంటాం అని అక్కడ దేవుని వాక్యము మనం చూస్తున్నాం. అదే మాట ఒక రకంగా మనం చూసినట్టయితే 16వ అధ్యాయంలో కూడా, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25వ వచనం చదువుదాం ఒకసారి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థం కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. ఒకని మార్గం మనం అనుకుంటాము, నేను బాగానే ఉన్నాను, నేను బాగా నడుస్తున్నాను, నా మార్గం బాగుంది, నేను ఆలోచనలు బాగానే ఉన్నాయి అనుకుంటాం కానీ, అది మన సొంత ఆలోచన, సొంత జ్ఞానం అంటున్నాడు దేవుడు. మన సొంత మార్గం అంటున్నాడు దేవుడు. అలా సొంత మార్గం నడిస్తే అది మరణానికి దారి తీస్తుందని, అది నరకానికి దారి తీస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన సొంత ఆలోచన ప్రకారం నడవకూడదు మనం. దేవుని అనుసరిస్తూ మనం నడిచేటట్టయితే, దేవుని పోలి మనం నడిచేటట్టయితే, ఆయనను చూస్తూ ఆయన ప్రకారము నడిచినట్టయితే, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో అలాగా మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన సర్వస్వాన్ని ఆయనకు అప్పగించుకున్నట్టయితే, ఆయన ప్రభా ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నీ చేతిలో పెట్టుకుంటున్నాను, నువ్వు నన్ను నడిపించు, నాకు తెలియదు అని మనం వచ్చి దేవునికి అప్పగించుకుంటే, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అవి మనం ఏం చేయాలో, ఏం ఏం ఎలా పలకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఏం చేయాలో, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో, అన్ని విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయనే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, యోహాను మాట్లాడుతూ గాయి అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లుచున్నావు, ఆత్మీయంగా వర్ధిల్లుచున్నావు, వాక్యానుసారంగా వర్ధిల్లుచున్నావు, దేవుని సన్నిధిలో మంచిగా పరిచర్యలో వర్ధిల్లుచున్నావు, దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో వర్ధిల్లుచున్నావు. కాబట్టి నువ్వు ఇంకా వర్ధిల్లాలి, నువ్వు ఇంకా ఆత్మీయలో బలపడాలి, నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలి. ఇప్పటికే అనేక మంది నీ గురించి ఎన్నో మాటలు చెబుతున్నారు, ఎంతో గొప్ప సాక్ష్యం చెబుతున్నారు, నువ్వు ఇంకా వర్ధిల్లాలి అని నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నానని యోహాను మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే ఎలాంటి మనస్సు, ఇంకా లోకం సంబంధించిన మనస్సు ఏమి లేదు, లోకం సంబంధించిన ఆలోచనలు ఈ గాయులో ఏమి లేవు. ఈ గాయు అనే వ్యక్తి పూర్తిగా దేవునికి సమర్పించుకున్న వాడిగా అయిపోయాడు, పూర్తిగా దేవుని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇంకా మనకి ఏ ఆలోచన లేకుండా, ఈ లోక సంబంధించిన ఆలోచన లేకుండా ఆయన దేవుని ఆలోచన ప్రకారం దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తున్నట్టు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు గమనించాలంటే, ఈ రోజు ఈ రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనము కూడా క్రీస్తును అనుసరిస్తూ నడుచుకోవాలి. అంత్యకాలంలో ఉన్నాం మనం, అపాయకర దినాల్లో ఉన్నాం మనం. దేవుణ్ణి అనుసరిస్తూ నడుచుకోకపోతే మన మార్గం, నీ సొంత మార్గం, నా మార్గం బాగానే ఉందలే, నేను బాగా నడుస్తున్నాను అనుకుంటే అది మరణానికి దారి తీస్తుంది. దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మన సొంత జ్ఞానం, సొంత ఆలోచన ఎక్కడ మనం ఉపయోగించకుండా మనం పూర్తిగా దేవుని అనుసరిస్తూ నడుచుకోవాలి. యేసుప్రభు ఎలా నడుచుకోండి, భూమి మీదకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం పొందాడు, 30 సంవత్సరాల తర్వాత పరిచర్య ప్రారంభించాడు. 3.5 సంవత్సరాల్లో ప్రపంచం అంతా తెలిసిపోయింది ఆయన గురించి. 3.5 సంవత్సరాల్లో ఆయన గురించి ప్రపంచం అంతా తెలిసిపోయింది. అంటే ఎలాంటి సాక్ష్యం యేసుప్రభు కలిగి ఉన్నాడు, ఎలాంటి వాడిగా ఉన్నాడు, ఎలాగ అనేక మంది స్వస్థపరిచాడు, ఎలాగ అనేక మందిని బాగు చేశాడు, అనేక మంది రక్షణ ఇచ్చాడు. అలా చూస్తే ఆయన తగ్గించుకోవడం కావచ్చు, ఆయన అవమానించబడటం కావచ్చు, సిలువ వేయబడటం కావచ్చు, ప్రపంచం అంతా తెలిసిపోయాడు. ఆయన గురించి అనేక సాక్ష్యంగా మాట్లాడుకున్నారు. గొప్ప దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన చనిపోయి తిరిగి మళ్ళా లేచాడు.
అని ఆయన అనుసరించాలి మనం కూడా. ఆయన అనుసరిస్తూ మనం నడుచుకోవాలి. ఆయన ఏం చేశాడు భూమి మీద, అలాగ మనం కూడా ఈ 3:30 సంవత్సరాలు ఎలాగ చేశాడో, మన బ్రతుకు కాలం అంతా కూడా మనము ఆయన వలే జీవించాలి అని అనేక మంది యేసు ప్రభువుని గురించి చెప్పుకున్నట్లుగా, ఈరోజు మన గురించి కూడా అనేక మంది చెప్పుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోకం ఎంతో భయంకరంగా ఉంది. లోకం ఎంతో భయంకరంగా ఉంది. నిన్నటి దినాలను చూస్తే వెనిజులా అనే దేశం అది. వెనిజులా చిన్న దేశం అది. ఆ వెనిజులా అనే దేశంలో భయంకరంగా భూకంపాలు వచ్చినాయి. వెంటనే భూకంపాలు 2 సార్లు వెంటనే వచ్చేసినాయి. 10 సెకండ్ల లోపలే ఆ 2 సార్లు భయంకర భూకంపాలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగులు పడిపోయినాయి. కుప్పకూలిపోయినాయి. కొన్ని వేల మంది ఇప్పుడు చూస్తే దాదాపు 20,000 మంది చచ్చిపోయి ఉన్నారు. 20,000 మంది ఒక్కసారి చనిపోయారు. ఇంకా వాటి కింద చాలా మంది ఇంకా ఉన్నారంట. కొన్ని శవాలు ఇంకా దానికి బిల్డింగుల కింద ఉన్నారు. 2 సార్లు భూకంపం వెంటనే 7 పాయింట్ అంటే 7% అంటే 7% అంటే చాలా పెద్దగా వచ్చినట్టు. అక్కడ వచ్చింది. వెంటనే మళ్ళీ పక్కన జపాన్ అనే దేశంలో, వెంటనే అమెరికా దేశంలో నిన్న ఒక్కరోజే భయంకరంగా భూకంపాలు వచ్చిన పరిస్థితి. చూడండి అసలు వాళ్ళు ఎంతమంది చనిపోయారో, వాళ్ళ కుమారులు చనిపోయారో, కుమార్తెలు చనిపోయారో, తల్లిదండ్రులు చనిపోయారో, అనాథలు ఎంతమంది అయిపోయారో, అందరూ అయినోళ్ళు పోగొట్టుకొని అనాథలుగా ఎంతమంది మారిపోయారో, మనం ఇవన్నీ చూస్తుంటే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. కాబట్టి అంత్యకాలంలో అపాయకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా క్రీస్తుని అనుసరిస్తూ మనం నడుచుకున్నట్టయితే, క్రీస్తును పోలి మనం నడుచుకున్నట్టయితే, మనము కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ, ఎలాంటి భూకంపాలు రాని, లేకపోతే సునామీలు రాని, ఇంకేదైనా రాని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ, భయంకరమైన పరిస్థితులు లేకపోతే దేవుని రాకడ రాని, ఎలాంటిది వచ్చినా కానీ మనము క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నట్టయితే, మనము క్రీస్తుతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్తాం మనం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం కూడా దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి. దేవుని రాజ్యంలో మనం సంపాదించుకోవాలంటే ఆయన్ని అనుసరించాలి. ఆయన రక్తంతో మనం కడగబడాలి. ఆయన్ని అనుసరించాలంటే మనం ఏం చేయాలి? ఆయన రక్తంతో కడగబడాలి. ఆయన రక్తం మనలో ఉంటే ఆయన మనం అనుసరిస్తూ ఉంటాం. ఆయన ఆలోచనలు మనలో ఉంటాయి. కాబట్టి అలాగ మనం కూడా ఆయన అనుసరిస్తూ నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూసే దేవుని వాక్యం చూసినట్టయితే గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట మనం 14వ వచనం చదువుకుందాం. 4:14 వచనం చదువుకుందాం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి నిరాకరింపనైన లేదు గాని దేవుని దూతవలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి తిరిగి చాలు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గలతీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇక్కడ రాసిన మాట ఏంటంటే, అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించి తిరిగి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ, నన్ను మీరు ఎలా చూశారో కానకప్పుడు, నన్ను మీరు ఎలా చేర్చుకున్నారు, నాలో ఒక ముళ్ళు ఉంది, నాలో ఒక బలహీనత ఉంది, నాకు కళ్ళ జబ్బు ఉంది, అయినా కానీ నన్ను మీరు తృణీకరించలేదు, నన్ను మీరు అసహించుకోలేదు, తృణీకరించలేదు. కానీ నన్ను ఎలా చూశారంటే దేవుని దూతలాగా నన్ను చూశారు. యేసు ప్రభువుని ఎలా చూస్తారో అలాగా నన్ను చూశారు మీరు అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నట్టు చూస్తాం. అంటే ఆ గలతీ సంఘం పౌలుని ఎలా చూశారు? అపోస్తలుడైన పౌలుని క్రీస్తు యేసు వలే చూశారంట. దేవుని దూత వలే చూశారంట ఆయన్ని. ఆయన అపోస్తలుడైన పౌలు మనలాంటి వాడే, మనలాంటి మనిషి. దేవుడు మనల్ని ఎలా రక్షించాడో ఆయన్ని ఎలా రక్షించాడు. అప్పుడు ఆయన్ని ఎలా చూస్తున్నారు ప్రజలు? దేవుని దూత వచ్చాడు, లేకపోతే యేసు ప్రభువే దిగి వచ్చాడు అని ఆయన చూసినప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఎలా నడుచుకుంటున్నాడు ఆయన? ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నాడు? ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తును అనుసరిస్తూ నడుస్తున్నాడు ఆయన. ఆయన్ని పోలి నడుచుకుంటూ ఉన్నాడు. ఆయనతో సమానంగా నడుచుకుంటూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడో, ఎలా ప్రజల కోసం ప్రాణం అర్పించాడో అలాగ ప్రాణం అర్పించడానికి కూడా పౌలు సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఒక మాట, అంటే మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటే మనం చూస్తే ఒక మాట రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. అక్కడ ఒక మాట ఏమంటాడంటే 11వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి.
11వ అధ్యాయము 13 వచనం చదువుదాం. హ్మ్. 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 రోషం పుట్టించి ఆ! చాలు చాలమ్మా. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ అది అంటాడు, ఆయన ఏమంటాడంటే ఆహ్, ప్రజల కోసం నేను నా ప్రాణాలు ఇవ్వటానికని సిద్ధపడుతూ ఉంటాను అని ఒక మాట అంటాడు. ఇంకేమంటాడంటే నేను నా ప్రజలను రక్షించడానికి నేను శాపగ్రస్తుడిగా మారిపోతా అంటాడు ఒకసారి. అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రజల కోసం నేను శాపగ్రస్తుడిగా మారిపోవడం కూడా ఇష్టపడుతున్నాను. ప్రజలు బాగుంటూ నాకు కావాలి అని అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే అపోస్తలుడు పౌలు ఎలా ఉంటున్నాడు, ఎలా జీవించాడు, ఎలా నడుచుకున్నాడంటే ఆ ప్రజల కోసం ఆయన శాపగ్రస్తుడిగా మారిపోవడం ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రజలు ఏమంటున్నారంటే నువ్వు యేసు ప్రభువలే ఉన్నావు, యేసు ప్రభులాగా జీవిస్తూ ఉన్నావు అని ఆ పౌలు గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మనం ఎలాగ జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనేది ఈరోజు ఈ రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు వలె క్రీస్తును అనుసరిస్తూ మనం నడుచుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాడు. అపోస్తలుడు పౌలు ఇంకా మాట్లాడుతూ ఉంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్టయితే అక్కడ రాస్తున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను. అంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను కాదు ఇకను జీవిస్తుంది, నాలో యేసు ప్రభువే జీవిస్తున్నాడు. నాలో యేసు ప్రభు ఉంటున్నాడు అంటే యేసు ప్రభుని పోలి నడుచుకుంటున్నాడు ఆయన. యేసు ప్రభు వలే నడుచుకుంటున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు అందరితో మాట్లాడుతున్న మాటలు మనము కూడా యేసు ప్రభుని పోలి నడుచుకోవాలి, ఆయన్ని అనుసరిస్తూ నడుచుకోవాలి. ఇక్కడ గాయు అనే వ్యక్తి ఆయన అనుసరిస్తూ నడుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుని వాక్యము మనం కూడా ఆయన అనుసరిస్తూ నడవాలి. ఎక్కడ కూడా మన సొంత ఆలోచన ప్రకారము, సొంత మార్గం ప్రకారము నడుచుకోకూడదు కానీ యేసు ప్రభు వలె మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూస్తున్న దేవుని వాక్యం కొలస్సీలు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు ఒక మాట చూసినట్టయితే మొదటి అధ్యాయము 24వ వచనం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఉమ్. మీ ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరముందు సంపూర్ణము చేయించున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు పౌలు అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషిస్తున్నాను. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో మిగిలింది ఏమైతే ఉందో, అంటే క్రీస్తు అన్ని చేసి పోలేదు, దేవుడు ఏమైతే చెప్పాడో తండ్రి, ఆ తండ్రి మాట ప్రకారం వచ్చాడు, ప్రాణం అర్పించాడు, వెళ్ళిపోయాడు యేసు ప్రభు ఇక్కడి నుంచి. ఇక్కడ అన్నాడు ఇంకా మిగిలిన పని చాలా ఉంది. యేసుప్రభు వచ్చాడు, మన కోసం మరణించాడు, రక్తం కార్చాడు, ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు. తండ్రి మాట ప్రకారం నెరవేర్చుకొని పని ముగించుకొని పోయాడు. అయితే ఆయన పడిన పాటలో ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. ప్రజల కోసము, ఆత్మల కోసము, నశించిపోతున్న వారి కోసము ఎన్నో శ్రమలు పడాలి. ఆ మిగిలిన శ్రమలు నేను పడుతున్నాను, నా శరీరమును సంపూర్ణం చేసుకుంటున్నాను అని అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ చూస్తూ, అంటే యేసు ప్రభు ఎలాగ జీవించాడో, ఎలా శ్రమలు పడ్డాడో, ఎలా జీవించడు భూమి మీద, అలాగ పౌలు కూడా జీవిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. నా శరీరమందు అంటే నా శరీరం ఏమైపోయినా పర్లేదు, ప్రజలు ఇంకా మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, రక్షణ లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో, అన్ని జనులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా నేను నా శరీరాన్ని అప్పగిస్తున్నాను, నా దేహాన్ని అప్పగిస్తున్నాను, నేను ఏమైపోయినా పర్వాలేదు అని అపోస్తలుడు పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆ గాయు అనే వ్యక్తిని గురించి యోహాను మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు అన్ని విషయాల్లో మంచిగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో సంఘంలో వర్ధిల్లుతూ ఉన్నావు అని గొప్ప సాక్షులను పొందుకున్నావు. నిన్ను చూసి నాకు చాలా ఆనందంగా ఉంది.
అని నువ్వు సత్యం అనుసరిస్తూ నడుస్తున్నావు అని ఆయన గురించి ఎంత సంతోషపడ్డాడో, ఈరోజు యేసు ప్రభు కూడా మన గురించి సంతోషపడే విధంగా మనం ఉండాలి. యేసు ప్రభు మనల్ని చూసి నన్ను అనుసరిస్తూ నడుస్తున్నారు ప్రజలు, నా బిడ్డలు, నా సంఘంలో ఉన్న బిడ్డలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను అనుసరిస్తూ నా మాట ప్రకారం నడుచుకుంటున్నారు. నేను ఎలా ఈ లోకంలో జీవించానో అలాగ నన్ను నన్ను బట్టి నన్ను పోలి నడుచుకుంటూ ఉన్నారు అని యేసు ప్రభు మనల్ని చూసి కూడా సంతోషించేవాడిగా ఉండాలని దేవుడు ఈ రాత్రికాలం మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం ఈ మాటలు వింటున్నప్పుడు ఏదో మాటలు విన్నంతసేపే విని మా తర్వాత విడిచిపెట్టే ఆలోచన మనం చేయకూడదు. కానీ ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకోవాలా. యేసు ప్రభువుని అనుసరిస్తూ నడుచుకోవాలి మనము. మనం ప్రతి కాలం అంతా కూడా యేసు ప్రభువుని అనుసరిస్తూ నడుచుకోవాలి. ఆయన వలే మనం జీవించాలి అని ఒక ఆలోచనతో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం పిలుచుకున్నది ఎందుకంటే ఏదో మారుమనసు పొంది కూర్చొని వెళ్ళిపోతుంటారు వచ్చని కాదు. కానీ మనం ఆయన అనుసరిస్తూ నడుచుకున్నట్టయితే అనేక మంది మన గురించి సాక్ష్యం చెబుతూ ఉంటారు. ఇదిగో పలానా వాళ్ళు ఇంత మంచిగా ఉన్నారు, ఇంత మంచిగా యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు, ఇంత మంచిగా ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నారు అని అనేక మంది మన గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం వచ్చిన మనందరూ కూడా దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని హృదయంలో తీసుకొని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నాతోనే, ఎందుకంటే నేను అనుసరించట్లేదు. దేవుడు నేను అనుసరించట్లేదు కాబట్టి నా దేవుడు నాతోని ఈరోజు మాట్లాడాడు కాబట్టి నేను అనుసరించాలి ఇక నుంచి దేవుడిని అనుసరిస్తూ నడుచుకోవాలి. యేసు ప్రభు నాకు రక్షణ ఇచ్చింది ఎందుకంటే ఆయన ప్రకారం నడవటానికి, ఆయన వలె జీవించడానికి అని ఒక ఆలోచన మనం చేసుకొని ఇక్కడ ఉంచాలి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా దేవుడు మనం బ్రతికించాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇంకా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. దేవుడు అవకాశం ఇచ్చాడు ఇంతవరకు మనకు కూడా. కాబట్టి అలాగ మనం మార్చుకొని ఆయన వలె జీవిస్తూ మన సొంత ఆలోచన ప్రకారం కాకుండా దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే అది యేసు ప్రభు వలె జీవించాలంటే మనకు అది సామాన్య విషయం కాదు అది. దానికి చాలా ప్రయాసపడాలి, చాలా ప్రార్థన ఉండాలి, చాలా దేవుని ఆత్మతో నింపబడాలి. అప్పుడే మనం యేసు ప్రభు వలె మనం జీవించగలం. యోహాను సువార్త మనం చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనం మనం చదివినట్టయితే అక్కడ రాయబడిన ఒక మాట, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు లోక సంబంధులు కాదు, మీరు దేవుని సంబంధులు కాబట్టి, మీరు లోక సంబంధులు కాదు కాబట్టి లోక సంబంధులైన ఎడల లోకం మీతో స్నేహం చేసిద్ది. కానీ అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి వేరుపరిచాను, నేను మిమ్మల్ని లోకంలో నుంచి సపరేట్ చేశాను కాబట్టి మీరు దేవుని సంబంధులు, లోక సంబంధులు కాదు. ఇంకా మాట అంటాడు, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యజమానుడు నేను, దాసులు మీరు. యజమానుడైన నాకే హింసలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఇంకెలా చేస్తారు? అంటే దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు. ఎందుకంటే యజమానుడినే హింసించి, యజమానుడినే దూషించి, అపహాసించి ఆయన్నే సిలువ వేస్తా అంటే యేసు ప్రభు యజమానుడిగా అనుకుంటున్నాడు ఆయన. నేను యజమానుడిని, నా దాసులు మీరు. నేను నన్నే ఇలా చేస్తే వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఎలా చేస్తారు? మిమ్మల్ని కూడా హింసిస్తారు. కాబట్టి నా మాట గైకొంటే మీ మాట గైకొంటారు అని. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనము యేసు ప్రభువుని అనుసరిస్తూ నడుచుకోవాలంటే కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు లోకంలో వస్తాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అంతా అనుకూలంగా ఉండదు, ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు. కొంతకాలం అనుకూలంగా ఉంటుంది, తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అలాంటప్పుడు మనం ఏంటంటే దేవుడే మన కోసం హింసించబడ్డాడు కదా, యేసుప్రభువే మనం దూషించబడ్డాడు కదా, అంటే మన యజమానుడైన ఆయనే అలా దూషించబడ్డప్పుడు దాని దాసులైన మనం కూడా అలాగనే హింసించబడతాం, దూషించబడతాం అని దానికి కూడా సిద్ధపడి ఉంటేనే మనం ఆయన అనుసరించిన వారిగా ఉంటాం. ఇక్కడ గాయు అనే వ్యక్తి కూడా అలాగే యేసుప్రభు కోసం ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ఉంటాడు. ఎందుకంటే ఆ రోజులు ఎక్కువ యెహోవా సాక్షులు తిరిగే రోజులు, ఆ రోజులు ఆ పత్రికలు రాస్తున్న రోజులు, శిష్యుడైన యోహాను ఉన్న బ్రతికున్న రోజుల్లో ఎక్కువగా యెహోవా సాక్షులు అని వాళ్ళొక తెగవారు. యేసు ప్రభు దేవుడు కాదంటారు వాళ్ళు. యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు
కాబట్టి యెహోవాను నమ్ముకోండి అని వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి రకరకాలుగా మాయ మాటలు చెప్పేసి వాళ్ళు మారుస్తూ ఉంటారు. రకరకాల ప్రలోభాలు చెప్పి వాళ్ళు మారుస్తూ ఉంటాడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని. అలాంటి దినాల్లో, హింసిస్తున్న దినాల్లో, దూషిస్తున్న దినాల్లో మనకు తెలుసు యోహాను ఎన్ని కష్టాలు పడ్డాడో. ఈ శిష్యుడైన యోహాను ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని వ్యతిరేకతలు పడ్డాడో, ఆయన ఎలా చంపడానికి ప్రయత్నం చేశారో, ఇవన్నీ మనం చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం. అలాగా ఉన్న రోజుల్లో ఈ గాయు అనే వ్యక్తి కూడా ఆయన గురించి కూడా మాట్లాడుతూ యోహాను అంటున్నాడు, "నువ్వు క్రీస్తులాగా బ్రతుకుతున్నావు. నువ్వు క్రీస్తులాగా జీవిస్తున్నావు" అని ఆయన గురించి మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ఎలా జీవించాడు, ఆయన్ని ఆలోచన చేసుకొని ఈ గాయని వ్యక్తిని కూడా ఆలోచన చేసుకోవాలి మనం. కాబట్టి ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు మనము కూడా అలాగ జీవిస్తేనే మనం దేవుడిని అనుసరించిన వారుగా ఉంటాం. కానీ అలాగ జీవించకపోతే మనం ఏమాత్రము దేవుడిని అనుసరించిన వారుగా ఉండలేము. అది మన సొంత జ్ఞానము, సొంత ఆలోచన ప్రకారం నడుచుకునే వారుగానే ఉంటాం. కానీ మన సొంత ఆలోచన ఉపయోగించకూడదు. సొంత జ్ఞానం ఉపయోగించకూడదు. కానీ యేసు ప్రభువు మనకి ఏం ఆజ్ఞాపించాడో, ఎలాగని జీవించాడో, ఎలా నడుచుకున్నాడు ఈ భూమి మీద, ఎలా ఎదుటివారిని ప్రేమించాడో, ఎలాగ ఎదుటివారి కోసం ప్రాణం అర్పించడానికి సిద్ధపడ్డాడో, లేకపోతే ఎలాగ తనను తాను తగ్గించుకొని లోకానికి ఎలాగ మానవుడిగా వచ్చి ఒక దేవాదేవుడైన ఆయన మానవుడిగా వచ్చి పశువుల శాలలో ఆయన పుట్టి, ఆయన జన్మించి ఒక పేదవారింట్లో జన్మించి ఎలా తగ్గించుకున్నాడు యేసు ప్రభు. అలాగ మనం కూడా ఆయన్ని అనుసరిస్తూ తగ్గించుకొని మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మనము ఆయన అనుసరిస్తూ నడుచుకోవాలి. మనం చూసిన దేవుని వాక్యం గమనించినట్టయితే కొంతమంది ఈ రోజుల్లో ఇంకా చాలా చెప్పుకునే విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది కూడా దేన్ని అనుసరిస్తూ నడుచుకుంటున్నారంటే విగ్రహాలను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. మనుషులను అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నారు. విగ్రహాల వైపు చూస్తూ అవే దేవుడు అనుకొని వాటిని అనుసరిస్తూ నడుచుకున్న బిడ్డలు చాలా మంది రోజుల్లో ఉన్నారు. మనుషులను అనుసరిస్తూ మనుషులనే దేవునిగా పూజిస్తున్న వారు చాలా మంది రోజుల్లో ఉన్నారు. కాబట్టి అలాగ మనుషులను వెంట తిరిగి చూసేవారుగా లేకపోతే విగ్రహాల వైపు చూసేవారుగా వాటిని అనుసరిస్తే వారుగా ఉండకూడదు. కానీ మనం దేవుడిని అనుసరించే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించాలంటే దేవుని వాక్యంలో ఒక్క మాట మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆహ్, మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆ! హ్మ్. మీ అపరాధముల చేతును, పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. వారితో కలిసి మనమందరం కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మును ప్రవర్తించాము. కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన ప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించెను. చాలు చాలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఇంకా ఆ అధ్యాయులు మనకి ఎందుకు చదువుకుంటూ వచ్చినట్టయితే దేన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు ప్రజలు ఆ రోజులు అంటే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు. మీరు వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే శరీరాశలను అనుసరిస్తూ నడుస్తున్నారు, విగ్రహాలను అనుసరిస్తూ నడుస్తున్నారు, మానవులను అనుసరిస్తూ నడుస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అనుసరిస్తూ నడుచకూడదు. కానీ యేసు ప్రభువును మాత్రమే మీరు అనుసరిస్తూ సత్యమును అనుసరిస్తూ నడుచుకున్నట్టయితే మీరు గొప్ప సాక్షులుగా ఉంటారు అని యేసు ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టు దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనుషుల పారంపర్యాచారం అనుసరించి నడుచుకోకూడదు. కానీ కొలస్సీ రాసిన పత్రిక ఒక 2 రెఫరెన్స్ చదువుకొని ముగించుకుందాం మనము. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. తెలుసుకొని కోరుచున్నాను. రై స్పష్టంగా తెలుసుకున్న వారే పొందవలనని బుద్ధి
2:8 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్త పడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనను అనుసరింపక, అంటే ఆయన అనుసరించకుండా మనుషులు పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాటలు అనుసరించి నడుచుకుంటున్నారు. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు దేన్ని అనుసరిస్తున్నారు? యేసుప్రభుని అనుసరించాలి కానీ మీరు ఆయన అనుసరించకుండా మనుషుల పారంపర్యాచారం అనుసరిస్తున్నారు, లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు, తత్వజ్ఞానం అనుసరిస్తూ ఉన్నారు, రకరకాల వాటిని అనుసరిస్తున్నారు. కానీ మీరు యేసు ప్రభు ఆయన అనుసరించాలి మీరు అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి రోమీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మాట చదువుకొని మనం ముగించుకున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేని అనుసరిస్తూ నడుస్తున్నారు? మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ నడుస్తున్నారు. ఈ లోక మర్యాదలు అంటే ఏమంటే లోక సంబంధించిన అన్ని ఆచారాలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఏవైతే ఉన్నాయో ఈ లోక సంబంధించిన వాటిని అనుసరిస్తూ నడుచుకుంటున్నారు. కానీ అలాంటి వాటిని అనుసరిస్తూ మీరు నడుచుకోకూడదు. కానీ ఉత్తమంగా ఏమైతే ఉందో, ఏది ఉత్తమంగా ఉందో, ఏది అనుకూలంగా ఉందో, ఏది సంపూర్ణమైందో మీరు పరీక్షించి నడుచుకోండి. మీరు పరీక్షించి దాన్ని అనుసరించండి, ఏదంటే దాన్ని అనుసరించడం కాదు అని ఇక్కడ అపోస్తలుడు పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, విగ్రహాలను అనుసరించకూడదు, మనుషుల పారంపర్యాచారం అనుసరించకూడదు. కానీ మనము ఆయనని యేసు ప్రభువుని అనుసరించాలి. గాయు అనే వ్యక్తి కూడా యేసు ప్రభువుని అనుసరిస్తూ నడుచుకున్నాడు. కాబట్టి ఆయన ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, సంఘంలో వర్ధిల్లుతూ ఉన్నాడు, అన్ని విషయాలు వర్ధిల్లుతున్నాడు. అనేక మందికి సాక్షులుగా ఆయన ఉన్నట్టుగా అనేక మంది పోయి యోహానుకి చెబుతున్నారు, అయ్యా మీ శిష్యుడైన గాయు చాలా మంచిగా వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాడు అన్నప్పుడు ఆయన కోసం ఇంకా ప్రార్థన చేశాడంటే యోహాను. ఇంకా ప్రార్థన చేసి ఇంకా వర్ధిల్లాలి, ఇంకా ఆత్మీయంగా బలపడాలి అని ఆయన కోసం ప్రార్థన చేసినట్టు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అని మనం ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఇంకా ప్రార్థన చేస్తాడు. ఆయన మనం ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మనలో ఆశ వస్తుందో, ఎక్కువ ప్రార్థించుకోవాలని అనుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో యాడ్ అయిపోతాడు. ఇంకా ఆయన మనతో యాడ్ అయిపోయి ఇంకా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనకు వచ్చిన ఆలోచనలు ఇంకా బలపరుస్తూ ఉంటాడు. మనకు వచ్చిన ఉద్యమాన్ని ఇంకా ఆయన బలపరిచి ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు మనల్ని. ఇంకా మనం ఆత్మీయంగా బలపడతాం, ఇంకా వర్ధిల్లుతాం మనం ఇంకా. కాబట్టి మనకి అలాంటి ఆశ మనం కలిగి ఉండాలని, అలాగే మనం కూడా దేవుడిని అనుసరించాలి నేను కూడా అని ఒక ఆలోచన మనలో వచ్చినట్టయితే దానికి తోడు యేసుప్రభు మనకు తోడయి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయి మనల్ని బలపరుస్తాడు. కాబట్టి అలాంటి ఆలోచన మనం కలిగి గాయు వలె యేసుప్రభుని అనుసరించే వారిగా ఉందాం. మనకు ఈరోజు రాత్రి దేవుడు మన కోసం మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా యేసు ప్రభువుని అనుసరించాలి. ఎందుకంటే ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ఆయన మరణించి రక్తం కాల్చి తిరిగి లేచిన దేవుడు ఆయన యేసు ప్రభు. కాబట్టి ఆయనను అనుసరిస్తూ నడుచుకున్నట్టయితే ఆయన్ని ఎలాగో అనేక మంది ఈ రోజులు చెప్పుకుంటూ ఉన్నారో అలాగ కొంతమంది మన దేవుడు మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది మనుషులు మన గురించి చెప్పుకుంటారు, మన గురించి సాక్ష్యం చెబుతారు. కొంతమంది ఆయన యేసు ప్రభువుని అనుసరించి నడుచుకుంటున్నారు కాబట్టి అని అనేక మందికి సాక్షులుగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాలం మాట్లాడిన మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనము కూడా సాక్షులుగా ఉండాలి. మనము కూడా అందరూ కూడా వచ్చిన వారు దేవుడిని అనుసరించాలి, యేసు ప్రభువుని అనుసరించాలి. కాబట్టి ఈ మాటని మనం మైండ్లో పెట్టుకొని దేవుడిని అనుసరిస్తూ నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను కూడా ప్రభా గాయు వలె నేను కూడా నిన్ను అనుసరిస్తూ నడుచుకోవాలి ప్రభా. మిమ్మల్ని ఆనందపరిచేవారిగా, మిమ్మల్ని సంతోషపరిచేవారుగా మేము ఉండాలి ప్రభా. ఇగో నేను మిమ్మల్ని వెంబడించేవారు మేము ఉండాలయ్యా.